story of immortality. Swagatam, the story of immortality. You're about to enter a magical world. We invite you to savor the feeling of peace, love, and wisdom as it మీరు ఒక నూతన ప్రపంచాన్ని అనుభవించబోతున్నారు. to reality itself. ఒక శాంతి, Sessions are designed ప్రేమ, to uplift you ఆనందమైన as you ప్రపంచం. access the subtle, eternal spiritual universe that moves within this physical world. ఒక ఆధ్యాత్మికమైన ప్రపంచం ఈ స్థూల ప్రపంచంలో To take maximum ఆ- benefit from this series, we recommend the following important tips. పూర్తి Sit in a Benefit quiet place where you can be కోసము alone for an hour. ఒక ఒక క్వైట్ గా నిశ్శబ్దంగా ఉన్న జగాలో కూర్చోండి, స్థానంలో కూర్చోండి. Sit with your spine straight, either in a comfortable chair or on the floor. మీ వెన్ను This will ensure మీ నడుము that the energy flowing నిలువుగా correctly will support what you're hearing. ఇది మీలోని ఆ శక్తి Silent mode and సమానంగా you ఉంచుతుంది. in another room for the whole hour. మీ ఫోన్ ని సైలెంట్ లో కానీ పక్కన వేరే రూమ్ లో కానీ ఉంచుకోండి. మీ వీడియో కెమెరాని ఆన్ చేసుకోండి. దీంతో మిగతా అటెండ్ అయ్యే మిగతా సభ్యులకి ప్రేరణ కలుగుతుంది. మీ ఇది రికార్డ్ అవుతున్న మీటింగ్, ఇది ఓన్లీ స్పీకర్స్ అండ్ రికార్డ్ చేసే వాళ్ళకి రికార్డ్ అవుతుంది. మీకు for Hindi, Spanish, French, Telugu or Tamil by clicking on one of them. మీకు కావాల్సిన భాషల్లో మీకు తెలుగు భాషలో కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ముందుండే కమ్యూనికేషన్ కి లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికి ఉపయోగపడి స్వాగతం. ఇవాళ ఎపిసోడ్ Today, let's see the flow of the program today, and then I welcome Sister Shireen, and she will introduce us our today's guest speaker. సిస్టర్ షీన్ ఇవాళ ముఖ్య అతిథిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ద స్టోరీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ మీకు ఒక అవగాహన, అంతర్ముఖ ఒక అవగాహన, ఒక విజువల్స్, ఒక ధ్యానము, వీటికి అనుభవం ఇస్తుంది. ముందు 15 నిమిషాలు ఒక సీనియర్ టీచర్ తోటి వచ్చి మాట్లాడతారు. దాని తర్వాత సిస్టర్ షీరిన్, సిస్టర్ డారతి ఒక 30 నిమిషాలు ఈ బుక్ గురించి చూపిస్తారు. తర్వాత మెడిటేషన్ చేస్తారు. ఆఖరికి ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఏమన్నా మీకు ఉంటే అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ప్రపంచంలో ఏ కార్నర్ లో ఉన్నా మీరందరికీ స్వాగతం ఈ ఎపిసోడ్ 3 ద స్టోరీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీకి. Sister Judy Rogers. And Sister Judy has been with the Brahma. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఎపిసోడ్ సిస్టర్ జూడీ తోటి మాట్లాడదాం. సిస్టర్ జూడీ 25 ఏళ్ళు, అంటే 25 ఏళ్ళు కంటే ఇంకా ఎక్కువ నుంచి ఈ బ్రహ్మకుమారి రాజయోగ ప్రాక్టీస్ ని చేస్తున్నారు. సిస్టర్ జూడీ పీస్ విలేజ్ అన్న రిట్రీట్ సెంటర్ న్యూయార్క్ లో ఉన్న దాంట్లో ఉంటారు, నివసిస్తారు. సిస్టర్ జూడీ మీకు స్వాగతం. థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు సిస్టర్ షిరీన్. మీ అందరికీ స్వాగతం. చాలా ఆనందంగా ఉంది చూడడానికి మీ అందరినీ. మీకు ఒక క్వశ్చన్, అందరికి కూడా ఒకటి ప్రశ్న మీ అందరికి.
when you, especially because today we will be talking about the Supreme Soul. ఇవాళ పరమాత్మ గురించి మాట్లాడతాము. సో మీరు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మీ అనుభవం ఏమిటి పరమాత్మ గురించి? మీ మొట్టమొదటి అనుభవం ఏమిటి పరమాత్మ గురించి? నేను అనుకున్నాను నేను వెతుకుతున్నప్పుడు నేను దేవుడి గురించి దేవుడి యొక్క గురించి చూడట్లేదు. నేను సత్యం ఏమిటి, ట్రూత్ ఏమిటి అని చెప్పి చూస్తున్నాను. నేనెవరు, మనం ఏమిటి? నేను చాలా పుస్తకాలు చదివాను, చాలా మంది మాటలు విన్నాను, చాలా చూశాను. నాకు ఒక ఇన్విటేషన్, ఒక నిమంత్రణ వచ్చింది. సో నాకు ఒక ఇన్విటేషన్ దాది జెంకిన్స్ అన్న పేరు మీద వచ్చింది. సరే, చాలా ఆనందం అనిపించింది. ఎవరో దాది జాన్కిన్స్ ఎవరో, వాళ్ళని కలుద్దానికి ఆనందంగా ఉందని చెప్పి ఉంటుంది అని అదేంటి డ్రైవ్ చేసుకుని వెళ్ళాను. నేను చాలా మందిని కలిసాను. నాకు ఎవరు తెలియని వాళ్ళని చాలా మందిని కలిసాను. అండ్ ఒక దాంట్లో ఒకసారి ఒక సర్కిల్లో కూర్చోబెట్టి ఎవరిని వాళ్ళు మీ గురించి మీరు చెప్పండి అని చెప్పారు. సో అప్పుడు ఒక ముగ్గురిని ఒక తెల్ల చీరల్లో ఉన్న వాళ్ళని కలిసాను. అప్పుడు దాది జానకి, అంటే దాది జెంకిన్స్ కాదు, దాది జానకిని కలిసాను. అప్పుడు దాది బ్రహ్మకుమారీస్ హెడ్ కింద ఉండేవారు. అప్పుడు సిస్టర్ మోహినిని కూడా కలిసాను. సిస్టర్ మోహిని అండ్ తర్వాత సిస్టర్ జయంతిని కూడా కలిసాను. సో సిస్టర్ మోహిని అడిషనల్ చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ కింద ఉండేవారు. అండ్ దెన్ సిస్టర్ జయంతి అడిషనల్ చీఫ్ ఆఫ్ యూరోప్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ ఇన్ యూరోప్ లో ఉండేవారు. సో దాది జానకి మాట్లాడడం మొదలు పెట్టడం చూస్తే దాది జానకి హిందీలో మాట్లాడేవారు. సిస్టర్ జయంతి ఏమో ట్రాన్స్లేట్ చేయడం మొదలు పెట్టారు. సో సిస్టర్ దాది చెప్పారు, నేను సత్యం గురించి, ట్రూత్ గురించి మాట్లాడతాను అని చెప్పారు. అది వినంగానే నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు నాకు గుర్తులేదు అప్పుడు దాది ఏం చెప్పారు, కానీ నాకు చాలా ఆనందం వేసింది, చాలా మంచిగా అనిపించింది. Because I had been looking for so long, and instantly something about her made me feel. నాకు అనిపించింది, నాకు దాదిని చూడంగానే దాది చెప్పింది అనిపించేసి ఇది నేను వెతికేది ఏదో ఇదే అన్నమాట అని నాకు మనసుకి చాలా గట్టిగా అనిపించింది. సో మరుసటి రోజు నేను దాదిని కలవడానికి వెళ్ళాను. నాకు తెలియని ఏంటంటే అది ఒక 10 నిమిషాల దూరంలోనే ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. సో అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఒక రాఖీ అన్న సెలబ్రేషన్ చేసుకుంటాం. నాకేం అర్థం అవ్వలేదు, కానీ అప్పుడు చెప్పారు, మీకు అర్థం అవసరం లేదు, మీరు మీ సమయం వచ్చినప్పుడు మీరు దాది దగ్గరికి వెళ్ళి మీ చెయ్యిని ముందుకి ఇవ్వండి దాదికి, మీ చెయ్యిని, మీ హస్తాన్ని అని చెప్పారు. అప్పటిదాకా మనం మెడిటేషన్ చేస్తాము అని చెప్పారు. సో నాకు అప్పుడు తెలియదు ఇది ఏంటి కళ్ళని ఓపెన్ చేసుకుని చేసే మెడిటేషన్ అని చెప్పి నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా కళ్ళు మూసుకుని చేసే మెడిటేషన్. సో అప్పుడు నేను నా సమయం వచ్చినప్పుడు నేను దాది దగ్గరికి వెళ్ళాను. దాది ఏమో చాలా చిన్నగా పొట్టిగా ఉండేవాళ్ళు. సో అప్పుడు నేను నా దాది కేసి నా కళ్ళతోటి దాది కళ్ళల్లోకి చూస్తే నా చెయ్యి పెట్టి నా కళ్ళతోటి చూస్తుంటే దాది ఒక దృష్టి నా ఒక హృదయం అదేంటి ఒక పొంగి పొలుతుండే, నా ఊపిరి పట్టనంత అదేంటి వేగంగా వెళ్తూ ఉండింది. అప్పుడేమో ఒక కాంతి, ఒక ఫౌంటైన్ ఆఫ్ లైట్, ఒక కాంతిమైన వెలుగు నా కళ్ళలోకి వచ్చింది, కనిపించింది.
సో నాకు ఆలోచించడానికి టైం లేదు. నేను ఆవిడ నాకు దాది నాకు రాఖీ కడుతున్నారు. నాకేమో ఒక ఫౌంటైన్ లాంటి కాంతి అంతా నా తోటి నా ముందు ఉండింది. సో నాకు ఒక సైడ్ నుంచి భయం, హార్ట్ అటాక్ వస్తుందేమో భయపడుతున్నా కూడా ఆ వెలుగులో నేను లీనమై ఉన్నా. నేను పక్కన సిస్టర్ జయంతి దగ్గరికి వెళ్ళంగానే అంతా నార్మల్ గా అయిపోయింది, అంతా కామ్ అయిపోయింది. నేను వెళ్ళి నా కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి ఇదేంటిది అని నాకు ఈ అనుభవం ఏంటి అని చెప్పేసి అనిపించింది. ఇదేంటి అందరికీ ఇలానే అవుతుందా, లేకపోతే నేను నాకొక్కదానికేనా అని అనిపించింది. అందరిని చూస్తే అందరూ మామూలుగా ఉన్నారు. మరుసటి రోజు నేను వెళ్ళి చెప్పాను, నాకు ఏంటి చెప్పండి, మీరు ఇది ఏంటి అని చెప్పండి అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, మాకు 7 రోజులది కోర్స్ ఉంటుంది, 7 రోజుల పాటు ఉంటుంది ఫౌండేషన్ కోర్సు, రాజయోగ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పారు. ఆ అనుభవం మళ్ళీ అవ్వలేదు. సో ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో నేను భగవంతుని అనుభవం అవుతుంది, నా హృదయం షేక్ అవుతుంది, కందుతుంది అని చెప్పేసి అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ అనుభవం అవ్వలేదు. ఈ ఆధ్యాత్మిక అనుభవం అయినప్పుడు ఆత్మ పరమాత్మని వెతుకుతున్నప్పుడు, పరమాత్మ అనేది చాలా రోజుల నుంచి వెతుకుతుంటే ఒక్కసారి ఆ క్షణకాలం ఒక అనుభవము సంతృప్తిగా ఉంటుంది. అది అప్పుడు భగవంతుడు ఆ అనుభవం ఇవ్వకపోయి ఉంటే కనుక ఇప్పుడు 6 నెలల తర్వాత మామూలుగా అనిపించేది ఈ వీళ్ళంతా మంచి 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 వాళ్ళు అని చెప్పేసి నేనేమో ముందు ఓకే, నేను నా వెతకడం నా ఒక అదేంటి సర్చ్ తోటి నేను ముందుకు వెళ్ళేదాన్ని. నేను మెల్లగా నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నానంటే నాకు నా సర్చ్ అన్నది ఆగిపోయింది. నేను ఇక్కడ ఆపుతాను, మీరు ఏమైనా ఉంటే చెప్పండి అని. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది విషయం చెప్తున్నారు మీరు. ఇది ఈ సూక్ష్మ ఒక అనుభవానికి మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ఒక సూక్ష్మమైన అనుభవం, ఆ డిమెన్షన్ ఏమిటి. సో ఆ ఒక అనుభవం తోటి తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. సో ప్రతిసారి ఒక డెసిషన్, ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఒకటో రెండో ఒక నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మీ జీవితంలో మార్పులు తెచ్చుకోవడానికి? ఒక ఫేమస్ పుస్తకం ఉంది, ఒక రిలీజియన్ గురించి, కన్వర్షన్ గురించి. సో ఏమవుతుంది జనాలు, సో ఆధ్యాత్మిక జీవితం అదేంటి ముఖ్యం అని అనిపించినప్పుడు వాళ్ళ జీవితంలో ఏ మలుపులు వస్తాయి అని చెప్పిన దాని మీద పుస్తకం ఉంది. అప్పటిదాకా ఈ ప్రపంచంలో స్థూల పదాలతోటి వచ్చే అనుభవాలు చాలా ముఖ్యంగా అనిపిస్తాం. నేను అప్పటిదాకా అలాంటి జీవితంలో ఈ ప్రపంచంలో లౌకిక ప్రపంచంలో చేసేవంతా చాలా బాగా అనిపించేది, కానీ ఒక్కసారి బోర్ అవడం మొదలు పెట్టాను. సో నాకు పెద్ద ప్రాబ్లం లాగా ఏమీ అనిపించలేదు. నేను ఒక్కసారి ఆంతరంగిక జీవితం అన్నది ఒక్కసారి అనుభవంలోకి వచ్చేసరికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా అద్భుతమైన అనుభూతి ఇంటికి ఇస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. అదో పెద్ద ఒక స్ట్రగుల్, అంటే ఏ ఆందోళన లేదు నాకు అప్పుడు. సో నాకు ఈ ఆనియన్స్, గార్లిక్ తినడం, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినకూడదు అన్నది థియరీ ఈ అర్థం కాలేదు, కానీ బట్ అయ్యేదేదో నాకు లోపల అయ్యేదేదో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. Without being in a state of being soul conscious.
ఆత్మాభిమానం కింద ఒక ఆ స్థానం లేకుండా భగవంతుని అర్థం చేసుకోవడం, గుర్తించడం చేసుకోవడం, అది అనుభవ అది 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 పాసిబుల్ కాదని అనిపిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను రోజు రాత్రి ప్రే చేసుకునేదాన్ని, ప్రభుని ప్రార్థన చేసుకునేదాన్ని. నేను అదేంటి భగవంతుడిని నేను ఈ జూడి అన్న బాడీలో దేవుడా నువ్వు ఎక్కడున్నావు అని నేను రోజు ప్రార్థన చేసుకున్నాను. నేను నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఈ సపోర్ట్ ఇవ్వండి అని అని రోజు చేసుకునేదాన్ని. నాకు 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 అనిపిస్తుంది దేవుడు అలా చేసుకునేవారంటే చాలా దేవుడికి చాలా ఆనందం. ఎందుకంటే దేవుడు మన మాటలు వింటున్నారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే భగవంతుడు అంటే ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పటిదాకా కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అనుభవం తెచ్చుకోవడం ఏంటంటే ఆలోచనే కాకుండా అనుభవం. నేను ఈ శక్తి ఈ బ్రుకుటిలో ఉన్న జ్యోతి స్వరూపం అక్కడి నుంచి నేను ఒక సూక్ష్మ అనుభవంలో ఉంటూ నేను అంతర్ముఖులయ్యి నేను నా ఆలోచనలు ఇంకేవి కార్ల గురించి స్థూలం గురించి ఏమీ లేదు. ఇప్పుడు అంతర్ముఖులయ్యి ఆ ఆ స్పేస్ ఏంటి, అది ఎలాంటి ఆశ్రమం, అది ఎలాంటి శాంతి, అది ఎలాంటి ఒక గృహం, నేను ఎలాంటి సృష్టించగలుగుతాను. సో నేను లోపల అంతర్ముఖులైతే నేను చూడడానికి లోపల ఏమవుతోందో, లోపల ఏమవుతోంది, ఎలాంటి జ్ఞాపకాలు బయటికి వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు వెళ్తున్నాయి. సో నేను మెల్లగా ఒక అన్నిటినీ శాంతిపరిచి, హృదయాన్ని శాంతిపరిచి, ఆలోచన శాంతిపరిచి నేను వీటన్నిటికీ అవగాహన, నేను ఎవరు అన్న అవగాహన ఉంటూ అలాంటి స్థానం నుంచి నేను అప్పుడు నా యొక్క అటెన్షన్ అది నా యొక్క దృష్టి, నా యొక్క శ్రద్ధ భగవంతునికి కేసి మలుచుకున్నాను. ఇప్పుడు నేను ఈ సూక్ష్మ స్వరూపం, ఇప్పుడు నేను ఒక సంబంధం చేసుకుంటున్నాను భగవంతునితోటి. సో ఇప్పటిదాకా మీరు విన్నది ఏంటి, ఆత్మలకి ఒక మగ ఆడ ఎలాంటి జెండర్ ఒక తేడా లేదు. సో ఆత్మ అన్నది జీవితాన్ని ఆధారం. అది మీ అనుభవమా? మీ ఈ మార్గం మార్చుకోవడానికి మీకు ఎలాంటి డెసిషన్, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మీరు పీస్ విలేజ్ లోకి వెళ్ళి అక్కడ ఆ ఒక ఆశ్రమంలో నివసించడానికి. నేను అలా ఆలోచించాను సిస్టర్ షిరీన్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఫడ్జ్ షాప్, ఒక చాక్లెట్ దుకాణం ముందు నుంచి వెళ్తుంటే మీరు నడుస్తున్నప్పుడు ఆలోచిస్తే మీరు చాక్లెట్ ఒక వాసన విని చాలా ఒక సువాసన, చాలా అనుభూతి దొరకంగానే చాలా ఆనందం వేసి మీకు వేరే ఏమి చేయలేక లోపల ఆ దుకాణంలోకి వెళ్ళాలనిపిస్తుంది. సో అక్కడికి ఒక్కసారి అలాంటి ఆ అనుభూతి కోసం అని లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా వేరే దృష్టి దేని మీద ఉండదు. నేను ఎప్పుడూ ఆలోచించలేదు నేను క్లాస్కి వెళ్ళినా లేకపోతే నేను బయట తినడానికి వెళ్ళినా అని చెప్పేసాను. ఒక్కటే నాకు ఆలోచన ఏంటంటే ఇదంతటికి ఇంత సమయం ఎందుకు పట్టింది అని చెప్పేసాను. ఇంత సమయం ఎందుకు పట్టింది, నాకు ఇంతటి అమూల్యమైన అనుభూతి కలిగినందుకు ఇంత సమయం ఎందుకు, అదొక్కటే ఆలోచన ఉంటుంది. సో నేను అన్ని నా ధ్యానం వల్ల నా ఇదల్లా నేను అలా ఆ ఒక అనుభూతిని నేను నా దగ్గరలో ఉండాలి అని చెప్పేసి నా దృష్టి ఒకటే ఉంటుంది. మీరు అందరికీ వినిపిస్తోందా? సో మీరు మీ అనుభూతి ఉంటే మిగతాదంతా దానంతటా దాన్ని అది దాని అనుభూతిలోకి మిగతాదంతా
సాల్వ్ అయిపోతుంది. And then ఒక పవర్ also, పాయింట్ చేస్తున్నాము, తర్వాత ఒక మరియు మెడిటేషన్. as you might have guessed, and the email మీరందరికీ suggested, we ఇప్పుడు are going to be talking about the Supreme Soul. గెస్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇవాళ మనము సుప్రీం సోల్ అంటే పరమాత్మ గురించి మాట్లాడతాం. But before it comes on, while it's coming on, I want to అది share వచ్చే with you, లోపల నేను మీరందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. మొట్టమొదటిసారి నాకు పరమాత్మ అనుభవం కలిగినప్పుడు అన్ని వాటి స్థానాల్లో సెటిల్ అయిపోయాయి. అంటే ఏది ఏదో బయట నుంచి ఒక ఆకాశం నుంచి ఆకాశవాణి దొరుకుతుంది, లేకపోతే అవుతుందని అలాంటిది ఏమీ లేదు. ఆధ్యాత్మికంలో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు చేయాల్సి ఉంటుంది. భగవంతుడిలాగా అర్థం చేసుకోవడం, అండ్ మనల్ని మిమ్మల్ని మీరు ఎవరు అన్నది అర్థం చేసుకోవడం. భగవంతుడిలాగా అదంటే ఆయనలాగో ఆమెలాగో అర్థం చేసుకోవడం. మీ యొక్క ఎనిమి అంటే మీ యొక్క తర్వాత సమయం గురించి మీ యొక్క ఎనిమి గురించి అర్థం చేసుకోవాలి. So one of the things, the first thing is, last weekend we explored that the souls are క్రిందటి వారం మనము సోల్ ఆత్మ ఒక బిందు జ్యోతి రూపం అని చెప్పి చూసాము. భగవంతుడు కూడా జ్యోతి బిందు స్వరూపం, ఒక ప్రకాశించే స్వీయ ప్రకాశించే అస్తిత్వం. భగవంతుడు జ్యోతి బిందు స్వరూపం, స్వీయ ప్రకాశించే అస్తిత్వం. పరమాత్మ సాగరుడు. మనం ఆత్మలందరము జనన మరణం ఒక చక్రంలోకి వస్తాము, పరమాత్మ మాత్రం రారు. పరమాత్మని ఒక మగ ఒక అన్న దీనిలో శరీరాలకి ఒక జెండర్ అంటే ఒక మగ ఆడ తేడా ఉంటుంది, కానీ ఆత్మకి ఉండదు. సో పరమాత్మ జనన మరణంలోకి రారు కాబట్టి ఆయన ఒక పరమాత్మ సముద్రం, ఆధ్యాత్మిక సముద్రం. ఒక అనంతం. సో పరమాత్మ అనంతం. పరమాత్మ అనేక గుణాలకు సాగరుడు, శాంతి సాగరుడు, జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు. మనం జనన మరణాలు మనం మానవాత్మలము జన మరణంలోకి వస్తాం కాబట్టి పవిత్రం నుంచి అపవిత్రులం అవుతాము. కానీ పరమాత్మ ఎప్పుడూ రారు, అందుకని ఎల్లకాలం పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటారు. The ocean of peace and happiness. పరమాత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు. పరమాత్మ యొక్క రూపం ఒక జ్యోతి బిందు స్వరూపం. ఒక జ్యోతి కిరణం. And so to be able to come, this is
the most important aspect of today's session. To be able ఇవాల్టి to ముఖ్యమైన పాయింట్ ఈ యొక్క సెషన్ కి ఏమిటంటే understand పరమాత్మ ఒక know సమీపానికి Jesus రావాలంటే as he is, పరమాత్మ who he is. ఉన్నట్టుగా మీరు నన్ను And to be తెలుసుకోవాలి able అని to అంటారు. do that, you have to దానికి know yourself as you are, how you are. So when నేను you ఎవరు stabilize నేను yourself ఎవరు as a నేను soul, ఎలా ఉంటాను అన్నది then తెలుసుకోవాలి. you will know the Supreme Soul as అంటే he నేను is. ఆత్మని అని అర్థం చేసుకున్నప్పుడు And so the పరమాత్మని Supreme Soul పరమాత్మగా is అర్థం inherent, which we చేసుకోగలుగుతారు. will talk tomorrow about different relationships. పరమాత్మ Like I was మన saying, మాతాపితల తల్లి తండ్రి అది రేపు దాని గురించి చర్చించుకుందాం. and you cannot see the Supreme Soul with these physical eyes. ఈ భౌతిక కళ్ళ ద్వారా భగవంతుడిని కనిపించారు. భగవంతుడు కనిపించరు. The interesting thing is the more soul conscious you become, ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఎంత ఆత్మాభిమాని అవుతే అంత పరమాత్మ ఒక అనుభవం ఉంటుంది. ఆయన పరమాత్మ ఒక గుణాలు అనుభవంలోకి వస్తాయి. పరమాత్మ చిన్నగా పెద్దగా అవ్వరు. పరమాత్మ ఎల్లప్పుడూ ఒక జ్యోతి బిందు స్వరూపం. The attribute of love, ocean of love, the ocean of peace. ఆత్మలలో కూడా మానవ ఆత్మల్లో కూడా ఇలాంటి గుణాలు ఉంటాయి. And so this is another important aspect of the Supreme Soul. ఇది ఇంకో ముఖ్యమైన విషయం పరమాత్మ గురించి. The Supreme Soul also has a place of residence, and that పరమాత్మకి కూడా ఒక స్థానం, ఒక స్థలం ఉంటుంది. ఆ పరమాత్మ ఉండే స్థానాన్ని అది ఈ ఫిజికల్ వరల్డ్ నుంచి దూరంగా పరమాత్మ సృష్టికి పరమాత్మ ఉండే స్థానాన్ని బ్రహ్మం అంటారు. బ్రహ్మ అన్న ఈ మూలకం అది భగవంతుడు కాదు. భగవంతుడు ఇతర ఆత్మలతో పాటు ఈ బ్రహ్మ అన్న మూలకంలో బ్రహ్మం అనే మూలకంలో ఉంటారు. ఇప్పుడు ఈ మెడిటేషన్ లో మనము అదేంటి సోల్ ఆత్మ ప్రపంచం సోల్ వరల్డ్ ని అనుభవిద్దాము, అనుభవం చేద్దాము. Blue portion is the physical world, and just beyond that is that golden light, and that is the supreme abode, and that is where the Supreme Soul lives, and it's beyond. శబ్దానికి మించిన భూమి, లోతైన అతి లోతైన నిశ్శబ్దం. With the Supreme Soul, and so we call it our home, our sweet home. అందుకని అది మన ఇల్లు. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. ద సోల్ వరల్డ్, శబ్దానికి మించిన భూమి, లోతైన నిశ్శబ్దం, అపారమైన శాంతి అనుభవం ఉంటుంది. ఆకాశం భౌతిక ప్రపంచంలో ఉండదు. బ్రహ్మం ఒక మూలకం. కానీ take a deep breath in and out. అసంబద్ధమైన రాజ్యంలో ఇప్పుడు మిమ్మల్ని మీరు
ఒక జ్యోతి బిందు స్వరూపంలాగా అనుభవంలోకి రండి. మీరు ఒక చిన్ని జ్యోతి బిందు ఇప్పుడు ఆకాశంలోంచి మీరు ట్రావెల్ చేస్తున్నారు, ప్రయాణిస్తున్నారు. ఆకాశంలో మీరు ఒక చిన్ని జ్యోతి బిందు ప్రయాణిస్తున్నారు. ఒక షూటింగ్ స్టార్ లాగా, ఒక కిరణం, ఒక తార లా పైకి వెళ్తూ ఉండండి. Through the Milky Way, through the galaxies, just keep going. ఆకాశం నుంచి, నక్షత్రాలలోంచి లాగా దాటుకుంటూ వెళ్ళండి. And you slowly visualize yourself మెల్లగా మిమ్మల్ని మీరు golden orange light. ఒక ఎర్ర కాంతి, సువర్ణ కాంతితోటి ఎర్రటి స్థానంలో మీ జ్యోతి బిందు రూపం ఉన్నట్టుగా అనుభూతి చెందండి. So see yourself in this region of మిమ్మల్ని మీరు ఈ స్థలంలో చూడండి. luminous light. కాంతితోటి, వెలుగులతోటి నిండి ఉన్న ఈ ఎర్రపు సువర్ణ జ్యోతి స్థలంలో మిమ్మల్ని మీరు చూడండి. ఒక్కసారి అక్కడ స్థిరపడిన తర్వాత మీకు మీ పైన పరమాత్మ ఉన్న అనుభవాన్ని స్థిరపడండి, అనుభూతి చెందండి. మీరు ఆ సంబంధం పరమాత్మతోటి సంబంధం చేసుకుని ఉన్నప్పుడు ఒక జ్యోతి స్వరూపం కింద, పరమాత్మ కూడా ఒక జ్యోతి స్వరూపం కింద ఆ సంబంధం ఏర్పడిన తర్వాత ఒక శాంతమైన ప్రశాంతత అనుభూతి ఉంటుంది. ఒక పరమాత్మకి చెందిన ఒక అనుభవం అవుతుంది. మీరు పరమాత్మకి చెందిన వారు, ఎలా ఉన్నారో అలాగా. And you feel so connected to this ocean of love. ఈ ఒక ప్రేమ సాగరంలో మీకు ఇది నాకు చెందింది, ఈ ప్రేమ సాగరం, ఈ శాంతి సాగరం, ఇది ఈ సముద్రం, జ్ఞాన సాగరం, ఈ యొక్క ఈ స్థలం, ఈ యొక్క శాంతి స్థలం, నేను ఒక శాంతి స్వరూపాన్ని అన్న అనుభవం చాలా లోతుగా ఏర్పడుతోంది. ఇక్కడ ఇలా స్థిరపడండి, ఒక జ్యోతి బిందు స్వరూపం కింద. పరమాత్మ కూడా ఒక జ్యోతి బిందు స్వరూపం లాగా. Just breathe in the peace that you're feeling here. ఆ ఒక్క శాంతిని మీరు ఊపిరితోటి లోపలికి తీసుకోండి. మీరు రెడీ అయిన తర్వాత ఆ జ్యోతి బిందు స్వరూపం నుంచి మళ్ళీ మెల్లగా క్రిందకి వస్తూ ఇక్కడికి, ఈ క్షణానికి మళ్ళీ అంతా రిఫ్రెష్ అయ్యి ఒక పట్టుదలతోటి ఇది నేను ప్రాక్టీస్ చేసుకుంటాను, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటాను అన్న ఒక డిటర్మినేషన్ తోటి. ఓం శాంతి. నేను శాంతి స్వరూపిణి.
Shanti, everyone. ఓం శాంతి అందరికీ. You know, when in the Brahma Kumaris we talk about, మీకు తెలుసా, బ్రహ్మకుమారిస్ లో మేము పరమాత్మ గురించి మాట్లాడినప్పుడు మీ అందరి అభిప్రాయాల కింద అవ్వకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ట్రై చేయాలి. మీరు అనుభవంలో ఒక ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఇప్పటిదాకా మీ అభిప్రాయాల్ని పక్కన పెట్టి నేను చెప్పింది మీరు ఒక్కసారి ప్రయత్నించండి. మీ అందరికి అంగీకారమేనా? మిమ్మల్ని మీరు ఆత్మ కింద ఉండి పరమాత్మ తోటి కనెక్షన్ అంటే ఒక సంబంధం ఏర్పరచుకుని ఈ అనుభవం తెచ్చుకోవడం. You have to be able to go within. మీ యొక్క గుణాలు కానీ పరమాత్మ గురించి తెలుసుకోవడం కానీ దేనికైనా కూడా అంతర్ముఖులు అవ్వడం అన్నది చాలా అంతర్ముఖులు అవ్వడం చాలా ముఖ్యం. దాని తర్వాత ఆధ్యాత్మికం అంటే ఏది ఈ స్థూలం గురించి ఏది సంబంధించింది కాదు. పరమాత్మని అర్థం చేసుకోగలుగుతాం కానీ చూడలేము. అలాగే ఆత్మ కూడా గ్రహించగలుగుతాం కానీ అనుభవం చూడలేము. One of the things that everyone in this world, right? There are a lot of you could say studies out there in this world which talk about belonging and how if you have belonging, people who belong to families, చాలా విషయాలు ఉన్నాయి ప్రపంచంలో, పురాణాలు, పుస్తకాలు. దాంట్లో ఒక బిలాంగింగ్ అంటే of God, one of the best things is that he has a sense of belonging to everyone. And so because he's ever pure, he's unlimited. ఒక చెందినవారు అన్న అవగాహన ఉంది. సో పరమాత్మ అందరికీ చెందినవారు. పరమాత్మ ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, అనంత స్వరూపులు. సాగరుడు గుణాలకి శక్తులకి, అన్ని గుణాలు అన్ని శక్తులకి సాగర స్వరూపం. ఆయన ఆల్మైటీ అథారిటీ, అధికారి. And this sense of belonging, right? When does this sense of belonging begin? ఈ చెందింది అన్న దాన్ని అది అనుభవం ఎప్పుడు మొదలవుతుంది? జన్మ తర్వాత జన్మ మీకు తెలియకపోవచ్చు. అనుభూతులు చెప్పేది ఏమిటంటే ఎన్నో జన్మల నుంచి దేవుడిని ప్రార్థిస్తున్నాము. ఓ భగవంతుడా, నా మనసులో శాంతి లేదు, నా అశాంతి ఉంది. ఓ భగవంతుడా, మీరు మీ ఆ ముక్తిధామం నుంచి క్రిందికి రండి. ఓ భగవంతుడా, మీ యొక్క పరమాత్మ స్వచ్ఛమైన జ్యోతిని వెలుగుకి అనుభవం ఇస్తారు. పరమాత్మని మనము ఒక ప్యూరిఫైయర్ కింద చూస్తాము. పరమాత్మ దుఃఖాలని నివారించి సుఖాన్ని సుఖానికి ఒక దాత. You think about what is it that I'm willing to give up to experience happiness, then you ఆనందం అనుభవం చేసుకోవడానికి ఏది నేను వదిలేయగలుగుతాను అని చెప్పి ఆలోచించినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే
నేను ఏదో ఒకటి వదిలేయాలని అని తెలుస్తుంది. And so my thing is, I have to give up the vices. నా వికారాల్ని నాకు తెలిసింది అప్పుడు అనిపించింది ఏంటంటే నేను వికారాలను వదిలేయాలి. నేను అంగీకరించుకుని, నేను అర్థం చేసుకుని పరమాత్మ ఎవరు అని చెప్పి ఎలా పరమాత్మని ఎలా గుర్తిస్తారు, ఎలా అర్థం చేసుకుంటాం. సో ఎప్పుడైతే పరమాత్మ దగ్గర నుంచి మనకు వచ్చే ఆస్తి కానీ ఆ ఆస్తి ఏంటి అని తెలిసినప్పుడు పరమాత్మ ఒక ప్రేమ సాగరుడు అండ్ మన విముక్తి దాత, మార్గదర్శకుడు. అండ్ పరమాత్మ నన్ను మళ్ళీ నా ఒరిజినల్ స్వరూపంలోకిను నా ఒక ధామానికి తీసుకువెళతారు. దానికి నేను ఆత్మాభిమాని అవ్వాలి. మన డెస్టినేషన్ అంటే మన లక్ష్యం ఏంటి అని అంటే ఆత్మ కింద ఆత్మలో ప్రపంచానికి వెళ్ళాలి, మన ఒక ఇంటికి వెళ్ళాలి. And so one of the things is the Supreme Soul says a lot పరమాత్మ చాలా చెప్తారు. ఇవన్నీ ఈ శిక్షలు అంత ముందు మీ అతి ప్రియమైన వాళ్ళు అని అన్ని రకాలుగా వేరే చాలా మీరు నాకు చాలా ముఖ్యం అని చెప్పి అమూల్యమైన అని చాలా పరమాత్మ చెప్తారు. ఇవన్నీ ఏదో విధంగా తెలిసిన అనుభవంలోకి వచ్చినవే. 2 విషయాలు ఉన్నాయి మీరు చేయాల్సినవి. దీనికి ఈ లాంగ్ లాస్ట్ నౌ ఫౌండ్ అంటే ఈ దీర్ఘకాలం కోల్పోయిన ఇప్పుడు దొరికిన ఈ సమ్మేళనం ఈ అనుభవం చేసుకోవడానికి రెండు కావాలి. ఒకటి తెలుసుకోవాల్సింది గిఫ్ట్ ఏమిటి, బహుమతి ఏమిటి, దాని తర్వాత ఈ మూడో నేత్రం ఈ ఒక బహుమతి, మూడో నేత్రం ఒక బహుమతి, ఒక దైవీ తత్వం, ఒక అనుభవం, జ్ఞాన అవగాహన దొరకడం. ఇది ఈ 2 బహుమతులు. మీరు పరమాత్మని అనుభూతి చెందుతారు. ప్రేమ, ఒక పవిత్రమైన భావన, అర్థం చేసుకోవడం, ఒక నిశ్చయంతో. ఈ గుర్తింపుతో మీరు పరమాత్మ దగ్గరికి తిరిగి చెందిన వారు అవుతారు. ఈ యొక్క స్వచ్ఛమైన అవగాహన తోటి పరమాత్మ ఒక్కరికే ఈ యొక్క స్వచ్ఛమైన అవగాహన ఉంటుంది. దానితో ఆత్మలు వాళ్ళ పురాతనమైన జ్ఞాపక శక్తి తిరిగి ఆత్మలకు వస్తుంది. అప్పుడు అనుభూతిలో ఉంటుంది, ఈయనే నా తండ్రి, ఈయన నాకు చెందిన వారు అని. మీరు అంటారు, ఓ పరమాత్మ మీరు నావారు అని. పరమాత్మ అంటారు, నువ్వు నాకు చెందిన వాడివి అని. ఏ క్షణకాలంలో ఈ యొక్క నా అనుభూతి అనుభవంలోకి వస్తుందో, ఉద్భవించుతుందో, ఓ కొత్త జీవితం మరియు ఒక కొత్త ప్రపంచాన్ని కొనుగొంటారు. మీకు అదే ఆత్మ నువ్వు recognition, awareness, understanding and acceptance.
ఒక రికగ్నిషన్, ఒక ఈ యొక్క రికగ్నిషన్, ఈ యొక్క అర్థము, ఈ యొక్క అనుభూతి, ఈ యొక్క అర్థము, ఈ యొక్క నిశ్చయంతో ఇప్పుడు మెడిటేషన్ 2 నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకుందాం. Take a deep breath in and out. ఇప్పుడు మరి ఒకసారి ఒక దీర్ఘమైన ఊపిరి తీసుకోండి. And gently relax మెల్లగా into being రిలాక్స్ అవ్వండి. point of light. ఒక జ్యోతి బిందు స్వరూపం కింద True original awareness of a soul. ఒక మీ ఒక సత్యమైన అవగాహన. And this awareness opens up a whole universe for you. ఈ జ్ఞానంలో So you మీకు ఇంకో కొత్త recognize ప్రపంచం yourself as a అనుభూతి చెందుతుంది. as a spiritual being of light. మిమ్మల్ని మీరు ఒక ఆత్మ కింద, ఒక ఆధ్యాత్మిక Awareness. స్వరూపం కింద See yourself as a spiritual being of light. గుర్తించినప్పుడు, ఒక జ్యోతి స్వరూపం కింద మీ అనుభూతిలోకి వచ్చినప్పుడు, Understand who you are. మీకు అర్థమైనప్పుడు, మీరెవరు అని మీకు అర్థమైనప్పుడు, Eternal soul. ఒక అనంతమైన జ్యోతి అని చెప్పి ఒక ఆత్మని Understanding and acceptance. ఆ అర్థంతోటి, ఆ ఒక Slowly become aware అంగీకరణతోటి of this beautiful being in the entire universe. మెల్లగా మీకు ఈ ప్రపంచంలో అతి అద్భుతమైన Soul. పరమాత్మ ఒక అనుభవం వస్తుంది, అనుభవం అవుతుంది. Right here, present పరమాత్మ in the spiritual universe. ఈ క్షణం ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎదురుగా ఉన్నారు మీకోసం. And with your heart, మీ యొక్క హృదయం తోటి, with your heart, you say to the Supreme Soul, మీరు పరమాత్మతో అంటారు, say to the Supreme Soul, నువ్వు ఆత్మ పరమాత్మతో అంటారు, I accept you. నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. నా యొక్క మార్గదర్శకుడి కింద, నా యొక్క విముక్తి దాత కింద, నా యొక్క తండ్రి కింద. You are a being of light, a luminous, self-luminous being of మాతా light, పితలు కింద the మీరు ocean of ఒక love and knowledge. జ్యోతి బిందు స్వరూపం. And I accept మీరు ప్రేమ సాగరులు. as you are, how you are. నేను మిమ్మల్ని ఎలా ఉన్నారో అలా స్వీకరిస్తున్నాను. You do this from your heart. ఎప్పుడైతే మీరు మీ హృదయం నుంచి ఇది చేస్తారో, Mine from your heart. నాది అని మా హృదయం నుంచి అంటారో, Opens up. మీ హృదయం ఓపెన్ అవుతుంది. You feel the presence of the ocean of love. మీకు అనుభవం, ఆ ఒక శాంతి సాగరం, ఒక అనుభవం, సముద్రం, ఈ సాగరం గురించి ఆ కిరణాలది అనుభవం అవుతుంది. There is such a sense of belonging. ఒక దీర్ఘమైన ఒక అనుభూతి, Feeling ప్రేమి insecure. ఒక ప్రేమ, ఒక అనోకమైన ప్రేమ, ఒక భయము, ఎటువంటి భయము లేని ఒక అనుభూతి, And with this sense of security అనుభవంలోకి and వస్తుంది, safety, అనుభవంలోకి ఉంటుంది. ఈ యొక్క అనుభవం తోటి peace and love, ప్రేమని, you can శాంతిని అనుభవంతో hear and మీరు మళ్ళీ
మెల్లగా ఇప్పుడు ఇక్కడికి ఈ క్షణానికి మళ్ళీ తిరిగి రండి. And ready to explore the Supreme Soul more. ఒక ఈ జ్ఞానోదయంతో పరమాత్మ గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఒక జ్ఞానం That was wonderful. I'm sure everyone ఓం must శాంతి. have enjoyed సిస్టర్ very షిరీన్ much చాలా చాలా listening ధన్యవాదాలు. Supreme అందరికి Soul. మంచి So, అనుభవాలు అవుతున్నాయని so చెప్పేసి now, ఒక please పరమాత్మ note గురించి that we తెలుసుకునే have అనుభవం these అవుతుందని sessions చెప్పేసి are అనుకుంటున్నాం. recorded on YouTube, so you can మీకు always go చెప్పాల్సింది there ఏంటంటే and ఈ listen సెషన్స్ to అన్ని them. రికార్డ్ చేసి And కావాలంటే so I'd మీరు like to invite వినొచ్చు. you to ask questions. So our two presenters, ఇప్పుడు Sister మిమ్మల్ని Shireen and Sister అదేంటి Dorothy, మీ they అందరికి will tackle your questions. So please, write ఇన్విటేషన్ your questions on క్వశ్చన్స్ chat ప్రశ్నలు ఏమైనా to the ఉంటే host. కనుక Welcome మీరు రాయొచ్చు. and answer. హోస్ట్. Everyone. ఓం శాంతి. So I hope you're ready with your questions. మీ అందరూ ప్రశ్నలతోటి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాము. So how are you doing, Sister Dorothy? I am just సిస్టర్ డోరతీ మీరు ఎలా ఉన్నారు? I have a question for you already. నేను చాలా బాగున్నాను. నాకు ఒక ప్రశ్న ఉంది. నాకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఉంది. ఇది ఎవరో అడుగుతున్నారు. మీరు ఏంటి పరమాత్మ ఒక ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే స్థానం గురించి చెప్పారు. అది హెవెన్ స్వర్గమా? No, good question. It's not. చాలా మంచి ప్రశ్న. కానీ అది స్వర్గం కాదు. In our teachings, మాకు అర్థమైనది ఏంటంటే మాకు నేర్పించే పాఠాల్లో the revelations show that the soul world తెలిసింది ఏమిటి అని అంటే ఆత్మలు ఉండే ప్రపంచం and then ఎక్కడైతే ఆత్మ రెస్ట్కి అంటే విశ్రాంతి కోసం వెళ్తుందో అది విశ్రాంతి చెందడానికని అది వెళ్తుంది. స్వర్గం అన్నది వేరే. అది తర్వాత ముందు వచ్చే సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు చాట్ బాక్స్ లో మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక రాయొచ్చు. Okay, here is one more. ఇంకొక ప్రశ్న. The picture that you showed of the golden age, is that ఏ something పిక్చర్ అయితే like చూపించారో మీ సువర్ణ యుగం గురించి, అది ఒక గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని చెప్పి. So the golden age, అవును, every culture, in every religion, సువర్ణ యుగం ప్రతి ఒక్క సంప్రదాయంలో, ప్రతి ఒక్క రిలీజియన్ ధర్మాల్లో, హిందూయిజంలో ప్రతి ఒక్క దానికి ఒక పదం ఉంది. ప్రతి ఒక్క ధర్మంలో ఒక. సో సువర్ణ యుగంలో అన్ని ధర్మాల్లోని అన్ని సాంప్రదాయాల్లో గుర్తు చేసుకుంటారు. ఎలా అయితే పరమాత్మని ఎలాగా రకరకాల పేర్లు ప్రతి ఒక్క ధర్మాల్లో ప్రతి ఒక్క రిలీజన్ లో గుర్తు చేసుకుంటారో, అలాగే సువర్ణ యుగాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. అది పరమాత్మ భగవంతుడైనా దేవుడైనా అని అడుగుతారు. అవును, పరమాత్మ భగవంతుడు కూడా భగవంతుడే అంటే దేవుడే. కొంతమందికి గాడ్ అని అంటే ఒక విధంగా నెగటివ్ అనుభూతి ఉంటుంది. సుప్రీం ఎందుకని అంటామంటే అన్ని ఆత్మల కంటే ఉన్నతమైన ఆత్మ కాబట్టి. గాడ్ అన్నా పర్వాలేదు, ఈశ్వర్ అన్నా పర్వాలేదు, భగవాన్ అన్నా పర్వాలేదు, అల్లా అన్నా పర్వాలేదు, జెహోవా అన్నా కూడా అనవచ్చు. ఏదైనా కూడా అన్ని ఒకటే. ఒకే ఒక ఏదైనా ఒకే ఒక ఆత్మ ఈ జీవన మృత్యు ఈ జీవన పునర్జన్మ చక్రంలోకి రారు. మేము ఆయనని శివ అంటాము. To decipher this one, I think what they're saying,
I'm he in this time. Thanks, not she. So I think they're asking if God is a he or a she. It doesn't matter. God does not have భగవంతుడు అదండి మగన ఆడన అడుగుతుంటే భగవంతుడికి the soul ఒక doesn't have a gender. ఒక God doesn't have a gender. ఆత్మకి భగవంతుడికి So, ఇలాంటి if ఒక you ఆ call he, that's గుర్తింపు fine. If you want to call God she, that is fine. I call God he because ఎలాగా ఏది ఏ విధంగా భగవంతుడిని గుర్తు చేసుకున్నా ఎందుకంటే భగవంతుడికి అది you want to call him she, that's fine. You don't want to మీ call ఇష్టం అది అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎందుకంటే ఆయన దేనికి చెందిన వాళ్ళు కాదు ఆత్మకి అలాంటి ఏమి ఇది లేదు నేను వ్యాక్సినేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రశ్న ఉంటుంది అక్కడ నువ్వు నీ సెక్స్ ఏంటి అని ఒక ప్రశ్న ఉన్నప్పుడు దాంట్లో 9 కేటగిరీలు ఉన్నాయి 9 ఉత్తరాలు సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నాయి కేటగిరీస్ సో అది జస్ట్ ఒక కవర్ లాంటిది సో నాకు ఒక క్వశ్చన్ ఉంది మీకోసం మీరు ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారేమో ఈ ఈ సోల్ కాన్షియస్ ఒక ముఖ్యం ఎందుకంటే మీరు చెప్తున్నారు మీ యొక్క స్వాభిమానం అర్థం చేసుకుంటే అప్పుడు పరమాత్మ అర్థం అవుతారు అని మీ యొక్క సో పరమాత్మ ఏంటి జ్ఞానమూర్తి అనంతమైన సాగరుడు అనంతమైన జ్ఞాన స్వరూపుడు అంతమైన ప్రేమ స్వరూపుడు అనంతమైన జీవ స్వరూపులు ఇప్పుడు నాకు ప్రేమ కానీ శాంతి కానీ అనుభవంలో లేదు అని చెప్పేసినప్పుడు ఎందుకు తక్కువగా ఉన్నప్పుడు అనుభూతి ఉన్నప్పుడు ఎందుకు అనిపిస్తుంది ఎందుకు ఉంటుంది అలాగా ఎందుకంటే పరమాత్మ ఎల్లప్పుడూ ఆత్మసాక్షి కింద ఉంటారు మనము మెల్లగా అది ఆ అనుభవం ఉండదు నేను ఆత్మ అన్న ఒక అనుభూతి కానీ అనుభవం కానీ ఉండదు ఈ జనన మృత్యు అన్న చక్రంలోకి రావడం తోటి మన ఒక అభిమాని ఆ ఆత్మాభిమానం తగ్గుతుంది పరమాత్మ కానీ మళ్ళీ పొందాలి అంటే మెల్లగా అది ఆ అనుభూతిని అనుభవంలోకి తీసుకొస్తూ పెంచుకుంటూ ఉంటే so it's the same way with the అర్థం అవుతుంది if I want to access love, that ocean of love, the ocean of virtues, the ocean of ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ లాంటిది నాకు ఒకవేళ ఈ ప్రేమ సాగరం గురించి నీ ప్రేమ ఈ శాంతి సాగరం ఏమైనా అనుభవం చెందాలి అని అంటే కనుక నేను నా ఫ్రీక్వెన్సీని ఆ ఆత్మ సాక్షి యొక్క ఫ్రీక్వెన్సీలోకి తెచ్చుకుని ఆ పరమాత్మతోటి కనెక్ట్ అవ్వాలి ఇక్కడ మనం ఈ ప్రపంచంలో ఎంత మంది ఆత్మలు ఉన్నాం కానీ దీని ఒకటే ఒక భగవంతుడు ఉన్నారు అని సో మనం భగవంతుడి గురించి ఆలోచించినప్పుడు భగవంతుడు కూడా మన గురించి ఆలోచిస్తారు ఎంత మంది ఉన్నారు ఈ ప్రపంచం చాలా చాలా మంచి ప్రశ్న పరమాత్మ ఎలా గుర్తు ఉంచుకుంటారంటే పరమాత్మ ఏంటి చాలా స్వచ్ఛమైన వారు పవిత్రులైన వారు ఇంత పరమాత్మ ఇంతకంటే పవిత్రంగా ఉన్న వాళ్ళు ఇంకెవరూ లేరు So what's happening is ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీకు అనుభవం ఉంటే కనుక ఎక్కడైనా కూర్చున్నప్పుడు నేను మా అమ్మని ఫోన్ చేయాలి అనుకున్నప్పుడు మీ అమ్మ కాల్ చేశారనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది ఒక కైండ్ ఆఫ్ ఒక కనెక్షన్ ఏర్పడుతుంది సో అలాగే పరమాత్మ కూడా ఎప్పుడు చాలా శాంతంగా నిశ్శబ్దంగా సో మనం కూడా అలాంటి స్థితిలో ఉండి సో పరమాత్మ స్వచ్ఛంగా ఉంటూ శాంత స్వరూపం నిశ్శబ్దంతోటి ఆ అనుభవంలో ఎప్పుడు ఉంటారు కాబట్టి ముందు మనం అలా కనెక్షన్ అవ్వాలి అని అంటే మనం ముందు అలా ఆ స్థితిలోకి మనం వస్తే తప్ప కనెక్షన్
భగవంతుడిచ్చే అతి ఉన్నతమైన ఆశీర్వచనం ఏంటి అని అంటే మీరు ఆత్మాభిమానులు అవ్వాలి అని. మీరు ఎప్పుడైతే ఆత్మాభిమానం అవుతారో మొత్తం ప్రపంచం మీ ముందు ఉంటుంది. అప్పుడు మీకు ఒక అర్థం అవుతుంది భగవంతుడిని ఎలాగ పరమాత్మని ఎలా అనుభవం చెందాలి అని. ఇది చాలా ఒక నెక్స్ట్ ఇంకోటి చాలా ప్రాక్టికల్ ప్రశ్న. Good, you got it right. Okay, just wanted to know if a person is unable to sit for a long time, can he or she still meditate while lying? ఎవరైనా ఎక్కువసేపు కూర్చోవడానికి కుదరకపోతే కానీ వారు మెడిటేషన్ నించుని కానీ ఏదైనా పని చేసుకుంటూ చేయగలుగుతారా? సో ఇక్కడ ఇంపార్టెంట్ చూడాల్సిన పదం ఏంటంటే అనేబుల్ అంటే కుదరదు. ఏదో ఒక శారీరక మూలాన మీరు అన్విల్లింగ్ అని అంటే ఒక ఇష్టం లేదు అని అన్నట్లేదు. So it's important to sit up. But if you are not able to, yes, by all means lie down and meditate. And yes, you can learn meditation however you are. సో అన్విల్లింగ్ కాదు కాబట్టి అంటే మీరు కూర్చోకపోతే కనుక ఆత్మ నిద్రావస్థలోకి వెళ్ళొచ్చు. అందుకని అది కాకపోతే మీరు ఎక్కడైనా కూర్చుని లేకపోతే నిల్చుని నడిచి ఆర్ డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కడైనా మెడిటేషన్ చేసుకోవచ్చు. అచ్చా, ఓం శాంతి. మిమ్మల్ని అందరినీ మళ్ళీ రేపు కలుస్తాము. రేపు సిస్టర్ డారతి మీకు ప్రెజెంట్ చేస్తారు. Om Shanti, ఇవన్నీ అన్నిటి రికార్డింగ్స్ యూట్యూబ్ లో ఉంటాయి. If you have any suggestion, మీకు ఎలాంటి సజెషన్స్ కానీ ఎలాంటి చెప్పాలి మీ అనుభవం ఏం షేర్ చేసుకో ఈమెయిల్ కి పంపించవచ్చు. మీకు మా దగ్గర నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ అలా ఈమెయిల్స్ రావాలి అని అంటే ఇక్కడ రిజిస్టర్ ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోండి. ఓం శాంతి, ధన్యవాదాలు. రేపు మళ్ళీ కలుద్దాం.